హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. చేసే పద్ధతిలో మొదటి పద్ధతి, ఆ రోజు మన చేతిలో ఎంత అమౌంట్ ఉందో, మనకి ఎంత దాచాలని అనుకుంటున్నామో అంత డబ్బులైతే నేను దాచానండి. అలా ఈ నెల మొత్తం అయితే చేశాను. అయితే నేను సేవ్ చేసిన అమౌంట్ అయితే నాకు సాటిస్ఫాక్షన్గానే ఉందండి. కాకపోతే చాలా కరెక్ట్గా వెళ్తున్నట్లయితే అనిపించిందండి. ఈ నెలంతా కూడా కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది అని అయితే అనిపించింది. సో రెండో పద్ధతి కూడా నేను ఫాలో అయ్యి చూస్తానండి. నాకు ఏది బెటర్ అనిపిస్తే అది ఇక కంటిన్యూ అయితే అవుతానండి. ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమవుతుందండి నేను ఏదో అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నానని. సో ఫ్రెండ్స్, ఈ పద్ధతి కనుక మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఒక వీడియోలో చెప్పాను కదండి, 2 పద్ధతుల పొదుపు అయితే ఫాలో అవుతాను అని. ఒక నెల అయితే ఒక మొదటి పద్ధతి, రెండో నెల రెండో పద్ధతి అయితే ఫాలో అవుతాను. ఈ 2 పద్ధతుల్లో నాకు ఏది సెట్ అవుతుందో దాన్ని నేను థర్డ్ మంత్ నుంచి కంటిన్యూ అవుతాను అని చెప్పాను కదండి. అంటే మనకు కన్వీనియంట్గా కూడా ఉండాలి కదండి. ఆ 2 పద్ధతులు ఏదో ఒకటి దాన్ని నేను ఫాలో అవుతానని చెప్తున్నాను. అయితే మొదటి పద్ధతిలో నేను సేవ్ చేసిన మనీ అండి, అంటే జూలై నెల మొత్తం నేను సేవ్ చేసిన అమౌంట్ అయితే అక్షరాల 7,000 రూపాయలు అయితే అయ్యిందండి. నేను సేవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో అవసరాలకి కూడా తీస్తానండి, మళ్ళా వేస్తాను, తీయటము అలా జరుగుతూనే ఉంటుందండి. ఏదేమైనా 7,000 అయితే పొదుపు చేశానండి. ఫైనల్గా నేను పొదుపు చేసిన డబ్బుని వరలక్ష్మి వ్రతం రోజు గోల్డ్ కాయిన్ అయితే కొనాలి అనుకున్నానండి. కానీ నేను పిల్లలకి చైన్స్ అయితే చేయించాలనుకుంటున్నానండి. నేను పొదుపు చేసిన ఈ 7,000తో అయితే చైన్స్ అయితే రావు కదండి. నా దగ్గర పాత బంగారం అయితే ఉందండి. ఓల్డ్ వీడియోలో ఆ బంగారం ఎందుకుందో కూడా మీకు చెప్పే ఉన్నానండి. అది మొత్తం 20 గ్రాములు ఉందండి, కరిగించిన బంగారమే. లలిత గోల్డ్ షాప్లో అయితే అడిగానండి. వాళ్ళు ఏమన్నారంటే మేము అప్రాక్సిమేట్గానే ఇస్తామండి డబ్బులు, మీరు అలా కాకుండా టెస్ట్ ఫామ్ అయితే తెచ్చుకోండి, అంటే వాళ్ళు డీప్ చెకింగ్ అయితే చేస్తారు, ఒక 21 గ్రామ్స్ అయితే రావచ్చేమో, ఒకసారి చెక్ చేయించుకోండి, ఆ తర్వాత మేము తీసుకుంటాము ఈ పాత బంగారం అని అన్నారండి. వాళ్ళు 21 గ్రాము ఉండొచ్చు అన్నారు, కానీ నేను ఫైనల్గా అయితే 20 గ్రామ్స్ ఫిక్స్ అవుదామనుకుంటున్నానండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా మంచిదేను. నేను పిల్లలకి తీసుకునే 2 చైన్లు అండి. ఒక చైన్ 8 గ్రామ్స్, ఒక చైన్ 8 గ్రామ్స్, అంటే షార్ట్ చైన్స్ ఉంటాయి కదండి అవి. ఇక వాళ్ళ కాలేజ్ టైం కన్నా యూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇప్పుడు చిన్నపిల్లలైనా కానీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత కాలేజ్కి వెళ్తారండి, కాబట్టి అప్పటికి ఉపయోగపడతాయి అని. ఒక 2 గ్రామ్స్ ఏంటంటే నేను స్టడ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. మొత్తం 18 గ్రామ్స్ నా దగ్గర ఉంది. మొత్తం 20 గ్రాములు లేదా 21 గ్రామేనండి. అయితే నేను బంగారం తీసుకోవాలనుకుంటుంది అయితే 18 గ్రామ్సేనండి. రిమైనింగ్ 2 గ్రామ్స్ ఉంటుంది కదండి, అది నేను పొదుపు చేసిన అమౌంట్ అయితే 7,000 ఉంది కదండి, అది మాత్రం విఏ జిఎస్టీకి అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను ఆ చైన్స్ తీసుకున్న తర్వాత విఏ కానీ జిఎస్టీ కానీ ఎంత పడింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.